అప్పుడు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మార్పు రావాలి, జీవన్ రెడ్డి గారు అంటున్నాడు, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అంటున్నాడు. ఒక 2 ఏళ్లు తిరిగేసరికి ప్రజల ఆలోచన అక్కడికి వచ్చింది, నాయకుల ఆలోచన అక్కడికి వచ్చింది. బీజేపీ పార్టీ తెలంగాణకు ఎన్నడూ ఒక్క మేలు చేయలేదు, ఎన్నడూ కూడా వీసమెత్తు ప్రయోజనం కూడా చేయలేదు. కొంచెం ప్రయోజనం, కొంచెం మేలు కూడా చేసిన పాపాన పోలేదు. తెలంగాణ రాగానే చంద్రబాబుతో జత కలిసిండు నరేంద్ర మోడీ. చంద్రబాబు నరేంద్ర మోడీ ఒకటైన, మనకు వ్యతిరేకం ఉన్నారు. నరేంద్ర మోడీ ఎప్పటికీ ఒక మాట అంటుండే, తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిర్రు అంటుండే. ఆంధ్రప్రదేశ్ అనే తల్లిని చంపి తెలంగాణ అనే బిడ్డను బతికించిండ్రు అని అవమానకరంగా మాట్లాడుతుండే తెలంగాణ గురించి. ఆయన ఎప్పుడూ మన తెలంగాణ పట్ల ఒక మంచి మర్యాద పాటించలేదు, మన ఆత్మగౌరవాన్ని కించపరుస్తూనే మాట్లాడాడు. మనకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఐటీఐఆర్ అనే పెద్ద ప్రాజెక్టు విభజన సమయంలో మనకు హామీ ఇచ్చిండ్రు, అది వచ్చి ఉంటే హైదరాబాద్కి ఇంకొక హైదరాబాద్ తయారయ్యేది, పెద్ద ఎత్తున ఐటీ రంగంలో ఉపాధి వచ్చేది. దాన్ని అన్యాయంగా రద్దు చేసి మరో రాష్ట్రానికి తీసుకుపోయినరు. ఒకటి కాదు, ఒక ఐఐఎం ఇయ్యలే, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే. బీజేపీ వాళ్ళు చేసిన దుర్మార్గం. దేశంలో వాళ్ళ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు ఇచ్చుకున్నారు తప్ప మన తెలంగాణకు మాత్రం ఇయ్యలే. ఇవాళ కాకి చీకటి ఒకటైనట్టు కాషాయం కాంగ్రెస్ ఒకటైంది. రేవంత్ రెడ్డి గారు రహస్యంగా పోయి మోడీని కలుసుకొని, నేను కూడా లోపల వేసుకున్నది కాకి నెక్కరే, నేను పూర్వకాలంలో బీజేపీ అని చెప్పొస్తున్నాడు. ఆయన బీజేపీ మీద కొట్లాడతలేడు. 7 మండలాలు అన్యాయంగా మన తెలంగాణ తీసి ఆంధ్రలో కలిపినప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఒక్క మాట మాట్లాడలే. మొన్న కూడా బీజేపీ మంత్రి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం వల్ల 1,00,000 కోట్లు వ్యర్థమైపోయినాయని అబద్ధాలు మాట్లాడుతుంటే మన ఎంపీ సురేష్ రెడ్డి గారు లేచి ఇది దుర్మార్గం, ఇట్లా అబద్ధాలు ఎట్లా చెప్తారు అంటే కిషన్ రెడ్డి లేచి ఏమంటున్నాడంటే ఆ 7 మండలాలు ఇచ్చేయాలన్నది మొదట విభజన బిల్లులోనే ఉంది అని మాట్లాడుతున్నాడు. ఆయన అది పచ్చబద్ధం, విభజన బిల్లులో లేదు. అంటే మన దిక్కు మాట్లాడాల్సినటువంటి తెలంగాణ మంత్రి ఆంధ్ర వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మన నీళ్ళు ఎత్తకపోతే మాట్లాడరు, అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే మాట్లాడరు, నల్లమల సాగర్ ప్రాజెక్టు మీద కిషన్ రెడ్డి మాట్లాడు, పోతిరెడ్డిపాట నుంచి అక్రమంగా నీళ్లు తీసుకొని పోతుంటే మాట్లాడుతున్నది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే, ఒక్క గులాబీ జెండా మాత్రమే. నిరంతరం తెలంగాణ హక్కుల మీద మాట్లాడుతున్నది, పోరాడుతున్నది, ముల్లుగర్రె పెట్టి రేవంత్ రెడ్డిని పొడుస్తున్నది బీఆర్ఎస్ మాత్రమే. కనుకనే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజలకు భరోసా. కేసీఆరే పెద్ద భరోసా, బీఆర్ఎస్ఏ భరోసా. ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణ హక్కుల్ని కాపాడే, తెలంగాణ సోయి ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. కనుక ఇవాళ మీరా నిజాన్ని గ్రహించి, ఆ సత్యాన్ని గ్రహించి బీజేపీ పార్టీని వీడి, కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది మీరు తీసుకున్న మంచి నిర్ణయం, మీ జన్మభూమి రుణం తీర్చుకునే నిర్ణయం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మున్సిపల్ మాజీ చైర్మన్ రాయనరసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.